నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సభలో మాట్లాడేందుకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వాలంటూ జరిగిన చర్చ గొడవకు కారణమైంది. దీంతో ఎమ్మెల్సీ వాకాటి మైక్ ని విసిరికొట్టారు. మంత్రుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఏం జరిగింది? బిందు ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశం ప్రసారంగా మొదలైంది. సమావేశానికి మంత్రులు నారాయణతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. తాగునీటి సమస్యను చర్చ జరుగుతుండగా ఒక్కసారిగా టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ లేచి తనకు మాట్లాడడానికి అవకాశం కోరారు. కానీ అంతకుముందే జెడ్పీటీసీలు మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ, శాసనమండలి సమావేశంలోనూ శాసనసభ్యులకు అవకాశం జరుగుతోంది. జెడ్పీ సమావేశం మాకోసం నిర్వహిస్తారు కాబట్టి జెడ్పీటీసీ అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరారు. అయినప్పటికీ కూడా వాకాటి నారాయణ రెడ్డి తను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని ఆయన గట్టిగా చైర్మన్ కోరారు. చైర్మన్ మాత్రం జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీధర్ రెడ్డి లేచి తమ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తాను మాత్రం జెడ్పీటీసీకి ఇచ్చిన తర్వాతే ఎమ్మెల్సీలకు ఇస్తానని చెప్పి జెడ్పీ చైర్మన్ రాఘవేంద్ర స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన నారాయణ రెడ్డి తాను స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీకి ఎన్నికైనని, తనకు స్థానిక సంస్థల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, జెడ్పీలోనే తనకు అవకాశం కల్పించాలని ఆయన గట్టిగా మాట్లాడారు. కానీ జెడ్పీ చైర్మన్ అంగీకరించకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఉగ్గిపోయిన వాకాటి నారాయణ రెడ్డి సంయమనం కోల్పోయి మైకును విసిరేశారు. ఈ చర్యతో కొద్దిసేపటి పాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా లేచి వాకాటి నారాయణ రెడ్డి ప్రవర్తన తీవ్రంగా ఖండించారు. జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇస్తానని చైర్మన్ చెప్పినప్పటికీ కూడా ఒక సభ్యుడిగా ఉండి ఈ విధంగా ఆయన ప్రవర్తించడం తగదని చెప్పి కూడా అధికారులతో పాటు ఇతర పార్టీల సభ్యులందరూ కూడా ఆయన తీరు మీద తీవ్రంగా ఆక్షేపించారు. కానీ వాకాటి నారాయణ రెడ్డి మాత్రం తాను ఎవరు చెప్పినా నిరూపించుకోకుండా తీవ్రంగా ఆగ్రహంగా ఊగిపోయారు. తను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. గత సమావేశాల్లో కూడా ఆయనకు మైక్ ఇచ్చినప్పటికీ ఎంతసేపటికి కూడా ఆయన ప్రసంగం ముగించకపోవడంతో చాలా సార్లు అసహనం వ్యక్తం చేసే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జెడ్పీటీసీ సభ్యులకు సమస్యలు తెలిపే అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు ఇస్తానని చెప్పి జెడ్పీ చైర్మన్ చెబుతున్నప్పటికీ కూడా వినుకోకుండా ఆయన ఒక్కసారిగా మైక్ నేల మీద విసిరి కొట్టి గందరగోళం సృష్టించారు. కేవలం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడమే ఉన్నాయా అమర్? ప్రధానంగా వాకాటి నారాయణ రెడ్డి సమావేశంలోనే ఏదో ఒక అంశం మీద రసాభాషించడం ఆయనకు అలవాటుగా మారింది. గత సమావేశంలో కూడా ఆయన మైక్ ఇచ్చిన తర్వాత చాలాసేపు సుదీర్ఘంగా అంశం మీద కాకుండా ఇతర అంశాల మీద మాట్లాడడం పరిపాటిగా మారింది. ఈ దృష్టిలో ఉంచుకొని జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్సీలకు అంటే తమకే ఫస్ట్ మొదటి అవకాశం ఇచ్చిన తర్వాత ఇవ్వాలని కోరారు. దీన్ని పరిధిలో తీసుకున్న చైర్మన్ మొదట జెడ్పీటీసీలకు అవకాశం ఇస్తానని చెబుతున్నప్పటికీ కూడా ఆయన వినుకోకుండా ఏదో ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన తీరును అందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. బిందు ఆయన ముగించి కూడా కొంచెం దూరంగానే వ్యవహరించే తత్వం ఉంది బిందు. రైట్. సో జనరల్ గా ఈ సమావేశాలు ఎట్లా జరుగుతాయి? జడ్పీ సమావేశాలు మీరు చెప్తున్నారు తరచుగా ఎక్కువసేపు మాట్లాడతారు, అందుకే లేట్ అయింది అనేది వివరాలు. జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, పార్టీలు కానీ రియాక్షన్ ఎలా ఉంది? సాధారణంగా జెడ్పీ సరస్వత సమావేశానికి అజెండా రూపొందించుకుంటారు. కొన్ని అంశాల మీదనే చర్చ జరగాల్సి ఉంటుంది. కానీ అంశాల మీద చర్చ జరిగేటప్పుడు వీళ్ళు వేరే అంశాలను లేవనెత్తి ఆ చర్చను జరగనీయకుండా ఇతర అంశాలను తీసుకువచ్చి సుదీర్ఘ ప్రసంగాలు చేయడంతో ఎమ్మెల్సీలు జెడ్పీటీ సభ్యులకు అవకాశం లేకుండా పోతుంది. గత 4 సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని కూడా జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించారు. తమ మండలాలకు సంబంధించి, గ్రామాలకు సంబంధించిన సమస్యలు జెడ్పీ సమావేశంలో ఏవైతే సంబంధించిన అధికారులు స్పందించి వాటిని పరిష్కరిస్తారని చెప్పి ఎంతో ఆశగా ఉన్నామని చెప్తున్నారు. కానీ సమావేశం మొదలైన 10:30 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు మాట్లాడేందుకే సమయం పూర్తిగా కేటాయిస్తున్నారు. దాంతో తమకు అవకాశం లభించలేదని చెప్పి జెడ్పీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి జెడ్పీ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి మొదటిసారిగా జెడ్పీటీసీ అవకాశం ఇస్తాను, అనంతరం ఎమ్మెల్యేలకు ఇస్తానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. కానీ మాట వినకుండా పట్టుబట్టి గందరగోళానికి కారణమయ్యారు. బిల్లు రైట్ అమర్. ఈ రోజు మాది పూర్తిగా మీరు కరువు ప్రాంతం ప్రకటించిన తర్వాత 640 కోట్లు రిపేర్ అయినా కానీ 2-3 నెలలు పడుతుంది సార్ మనకు. మాకు ఈ రోజు మీరు ఖచ్చితంగా దీన్ని కోఆర్డినేషన్ చేసి ఎండిఓకి చెప్పి ఏదైతే సర్పంచుల దగ్గర ఉండే డబ్బుని
తొందరగా రిపేర్ చేయించి వీలైనంత 1 వీక్ లోపల 10 డేస్ లోపల వాళ్ళకి పేమెంట్ అయిపోతే మేము ముందుకు పోతాం సార్. అదేవిధంగా పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఉన్న మా 46 మండల పరిషత్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, మా మండలానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయండి సార్. ఈ బోర్డు